హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ. ఈరోజు అబుదాబిలో మనం కవర్ చేసే ప్లేసెస్ ఫస్ట్ వచ్చేసి ఎమిరేట్స్ ప్యాలెస్, రెసిడెన్షియల్ ప్యాలెస్ అండ్ షేక్ జయద్ మాస్క్ అనమాట. ఈ 3 కవర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ ఇది వచ్చేసి మనం వెళ్తున్నాం లోపలికి. ఇది ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్. ఇది ఇక్కడ ఏదైనా 5 స్టార్ హోటల్స్కి కానీ ఇది మోస్ట్లీ యూఏఈలో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అంటే కొన్ని ప్లేసెస్ హోటల్స్లో ఎంట్రీ ఫ్రీ అయితే ఏం లేదు. చూడండి, ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంది హోటల్ అయితే. అటు సైడ్ చూస్తున్నా నేను అప్పటి నుంచి. డాడీ అక్బర్ది ఒక సినిమా ఉంటుంది కదా, దాంట్లోనే సెట్ కూడా ఇలానే ఉంటుంది, ఫ్లాగ్ లో కూడా ఇలానే ఉంటుంది. డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది అనుకుంటా. అంటే ఏవైనా వేసుకోవచ్చు కానీ ఫుల్ కవర్ అవ్వాలి. కింద పార్కింగ్, కార్ ఎంట్రీ కూడా ఫ్రీ అన్నమాట. బాబల్ ఖజర్ హోటల్ అండి. హోటల్ అది. అంతా ఆర్కిటెక్చర్ వచ్చేసి అరేబియన్ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను కదా. ఈవెన్ బిల్డింగ్ కలర్ కూడా అరేబియన్ శాండ్ కలర్ అన్నమాట. వీడియోలో ఎంత చూపించినా ఆ లుక్ అయితే రియల్గా చూసినంత ఫీలింగ్ అయితే రావట్లేదు. చాలా బాగుంది. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇక్కడంతా ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకొని తర్వాత లోపలికి వెళ్ళాము. ఇది 2005లో కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి, ఇక్కడ రాశారు కదా ఎమిరేట్స్ ప్యాలెస్ అని. లోపలికి వెళ్ళాక ఈ విధంగా ఉంది. మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది. చాలా బాగుంది. సో ఇది విజిటర్స్కి అలౌడ్ అనమాట ఈ ప్లేస్ అంతా. బట్ మనం రూమ్స్ బుక్ చేసుకోవాలనుకోండి ఇండియన్ రూపీస్లో పర్ డేకి 83,000 అలా ఉంటుంది. ఈవెన్ చాలా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి అక్కడ. ఏ 5 స్టార్ హోటల్స్ అయినా ఏవైనా చెప్పాను కదా. సో విజిటర్స్కి అలౌడ్ అని చెప్పేసి దీంట్లో అయితే ఎంట్రీ ఫ్రీనే ఉంది. నో టికెట్. ఇది చూడడానికి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ అన్ని చాందేలియర్స్ ఉన్నాయి కదా, లైట్స్, అవి 1000 దాకా ఉన్నాయన్నమాట. 1000 లేవు. 5 స్టార్ అది 7 స్టార్ కదా. అండ్ 114 గోల్డ్ డోమ్స్తో అరేంజ్ చేశారు ఈ ప్యాలెస్ని. చూసారు కదా, లోపలంతా గోల్డ్ కలర్లోనే అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది. మేము బయట అంతా ఎండకు తిరిగేసి ఇక్కడికి వచ్చేసరికి లోపల హాయిగా అనిపించింది. కింద చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. కూడా రెస్టారెంటే కింద ఉంది కదా. హోటల్ విజిటర్స్కి ఇలా యూఏఈలో అలౌ చేయడం నాకు బాగా నచ్చింది. ఇక్కడనే కాదు, అబుదాబిలో, సో ఈవెన్ దుబాయ్లో కూడా ఇలా 5 స్టార్ హోటల్స్ వాటికి విజిటర్స్కి అలౌ చేస్తారు. అమ్మా, ఇంత పెద్దదా ఇది?
ఇది వచ్చేసి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఇది. సో బయట ఎంట్రీ నుంచి మన కార్ అక్కడ పెట్టేశాక లోపలికి బస్సు వాళ్ళది ఉంటుంది, అక్కడ డ్రాప్ చేస్తారు ప్యాలెస్ దగ్గర. ఇది చాలా పెద్దగా ఉంటుంది, ఎంత చెప్పినా తక్కువే. సో చూడండి, మేము చాలాసేపు జర్నీ చేసాం, ఫుల్ కూడా వీడియో తీయలేదు బస్సులో ఉన్నప్పుడు. మా డ్రైవర్ అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ అయితే ఉంది. ఇండియన్ రూపీస్లో మనకి 1400 అలా పడుతుంది పెద్దవాళ్ళకి, కిడ్స్కి కొద్దిగా తక్కువ ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. ఈ ప్యాలెస్ చూడడానికి 2019 నుంచి విజిటర్స్కి అలౌ చేస్తున్నారు. ఈ ప్యాలెస్ కన్స్ట్రక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఫారిన్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళని హోస్ట్ చేయడానికి. సో ఎవరైనా వేరే కంట్రీస్ నుంచి లీడర్స్ కానీ ఎవరైనా వచ్చారనుకోండి, ఇక్కడే స్టే చేస్తారు. ఇది అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అనమాట, అక్కడ గవర్నమెంట్ పర్పస్ యూజ్ చేస్తారు. ఏం ప్యాలెస్ ఇది? చాలా కష్టపడి చెప్తున్నాను ఒకేసారి. ఈ ప్యాలెస్ బిల్టప్ ఏరియా వచ్చేసి 1,60,000 స్క్వేర్ మీటర్స్ అనమాట. చాలా పెద్ద ప్యాలెస్ ఇది. ఇక్కడ వావ్, అంతంటే తెనిపించట్లేదు గిరి ఎండున్నా అక్కడ ఏందో ఘోరంగా. 3, 2, ఏంటంటే ఈ ప్యాలెస్లో సెవరల్ డైనింగ్ హాల్స్, విఐపి వింగ్స్, మినిస్టర్ వింగ్స్ అండ్ సెవరల్ మజ్లిస్ కూడా ఉంటాయి. ఈ ప్యాలెస్ని అంతా వైట్ గ్రానైట్ అండ్ లైమ్ స్టోన్తో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ అయితే. ఎందుకట్లా ఐరన్? నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను, నడవడమే మార్నింగ్ నుంచి. చాలా పెయిన్ వస్తుంది లెగ్స్ అయితే, బట్ తప్పదు. మేము అబుదాబీలో 2 days స్టే చేద్దామంటే డ్రైవర్ ఏమో చాలు 1 day సరిపోతుంది, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే మళ్ళీ నైట్ వెళ్ళిపోదాము అని చెప్పేసి అన్నాడు. స్టే అవసరం లేదన్నారు. సో అందుకని చెప్పేసి వెంటనే అన్నీ కవర్ చేస్తున్నాము. ఇప్పుడు మనము ప్యాలెస్ లోపలికి వెళ్ళి చూద్దాము. ఈ డోర్ చూసారా ఎంత ఉందో హైట్. ఇది వెంటనే క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే లోపల సెంట్రల్ ఏసీ కదా, మళ్ళీ అంత కూలింగ్ అంతా పోతుందని చెప్పేసి. చూడండి ఎంత హైట్ ఉందో డోరు. ఇక్కడ ఉన్న చందేలియర్ వచ్చేసి 3,50,000 క్రిస్టల్స్ అన్నమాట. సో అంత బాగుంది, ఇది వీడియోలో తెలియడం లేదు, రియల్గా అయితే సూపర్ ఉంది. ఇవి చిన్నగా పడుతున్నాయి వీడియోలో. లోపల సెంట్రల్ డోమ్ వచ్చేసి డయామీటర్ 121 feet ఉంటుంది. ఇక్కడైతే మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. చూడండి మనకు తెలుస్తుంది కదా ఈ ఏరియా.
లోపలంతా చూడడం అయిపోయింది. సో బయటకు వచ్చాము. బస్సెస్ వస్తున్నాయి చూడండి. ఏ బస్ అయినా సరే మనం ఎక్కచ్చు. మళ్ళీ ఎంట్రన్స్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడ మా డ్రైవర్ వెయిట్ చేస్తుంటారు. ఎంట్రన్స్ అంటే అక్కడ మనకి హై రైస్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి, అది ఎంట్రన్స్ అని. ఈరోజు అబుదాబిలో మేము చూడబోయే లాస్ట్ ప్లేస్ షేక్ జయద్ మాస్క్. ఇది చాలా పెద్దది. సో ఈవినింగ్ 6 అట్లా అయింది కదా, సో వీడియో అంత నీట్గా రావట్లేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను ఇంకా ముందు తీయలేదు ఎందుకంటే పడుకుండిపోయాను కార్లో. ఫేమస్ ఇది. ఇది అబుదాబిలో ఉంటుంది కదా, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ మాస్క్ అని. యుఏఈలో ప్రతి ప్లేసెస్లో కింద మాల్స్ అయితే ఉంటాయి. సో ఏదైనా షాపింగ్ చేయాలన్నా చేసుకోవచ్చు. సో నడులేని వాళ్ళకి ఇక్కడ బార్కీ కూడా ఉంటుంది, మనం వెళ్ళొచ్చు. బట్ మేము అక్కడ చాలామంది వెయిట్ చేస్తుంటే మేము నడుస్తూనే లోపలికి వెళ్ళాము. చూడండి, కార్ పార్కింగ్ చేశాక లోపలంతా ఇలా షాపింగ్ ఏరియా కూడా ఉంటుంది. రెస్టారెంట్, షాపింగ్ సేమ్ మాల్ లాగే ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. మోస్ట్ ప్లేసెస్ అన్నీ ఇలాగే ఉంటాయి. సో నడుచుకుంటూ మనం మాస్క్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇది నాన్ ముస్లిమ్స్కి కూడా ఈ మాస్క్లో ఎంట్రీ ఉంటుంది. బట్ డ్రెస్ కోడ్ అనమాట. ఫుల్ ప్యాంట్ కానీ షర్ట్. తర్వాత లేడీస్కి అయితే కంపల్సరీ తలపైన మనం క్లాత్ వేసుకోవాలి, కవర్ చేసుకోవాలి. నేను వేసుకున్న ప్యాంట్ షర్ట్ పైనే ఒక కుర్తా తెచ్చుకున్నాను. సో అది వేసేసుకున్నాను. తర్వాత షాల్ ఉంటే నేను అది తలకు చుట్టుకున్నాను. కొద్దిగా సైడ్కి పోయినా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తారు, కంపల్సరీ హెడ్ అంతా కవర్ చేసుకోవాలి లేడీస్. బట్ ఇది నాన్ ముస్లిమ్స్కి కూడా అలౌడ్ ఉంటుంది ఈ మాస్క్లో. చాలా పెద్దగా ఉంటుంది. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఆ డోమ్లో నుంచి మనం లోపలికి వచ్చాం, కింద అండర్ గ్రౌండ్లో. నేనైతే గిరికి చెప్పేశాను, మార్నింగ్ 7:30కి స్టార్ట్ అయ్యాము. సో తిరుగుతూనే ఉన్నాము. నాకైతే అస్సలు ఓపిక లేదని చెప్పాను. నేను భువన్ అయితే బయట ఎంట్రన్స్లోని ఈ ప్లేస్లో ఉన్నాము. ఈ ప్లేస్ వరకు వెళ్ళాము. గిరి అయితే లోపలంతా వెళ్ళి ఎలా ఉంటుందో చూసారనమాట. సో వీడియో కూడా గిరి తీసుకొని వచ్చారు, అది పెడుతున్నాను. చాలా పెద్దగా ఉందంట. చూడండి ఇట్లా సర్కిల్లా ఉంది కదా. సో అదంతా ఈవెన్ ఆ కన్స్ట్రక్షన్ అదంతా చూడడానికి వస్తుంటారు. ఇది వైట్ మార్బుల్తో కన్స్ట్రక్ట్ చేశారు. వెళ్ళి జింటు ఎంట్రీ ఫ్రీ అయితే ఏం లేదు, ఫ్రీగా వెళ్ళి చూడొచ్చు. చూడండి, потому что я не знаю, все. ఈ ప్లేస్లో నేను భువన్ వెయిట్ చేస్తున్నాము. గిరి లోపలంతా చూసి బయటకు వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు పార్కింగ్ ఏరియా. అక్కడ డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, ఇదే లాస్ట్ ప్లేస్. ఇంకా మేము దుబాయ్కి మళ్ళీ రిటర్న్.
ఫైనల్గా అబుదాబీ నుంచి దుబాయ్కి 1.5 hours to 2 hours జర్నీ ఉంటుంది. సో ఇది మా హోటల్ అనమాట. దుబాయ్లో వేరే హోటల్ చేంజ్ అయ్యామని చెప్పాను కదా అది. సో ఒకసారి మీకు రూమ్ కూడా ఎలా ఉంటుందో హోటల్ది చూపిస్తాను. 4 days వేరే హోటల్లో ఉన్నాము, రిమైనింగ్ డేస్ ఈ హోటల్లో ఉంటాము. మాకు 2nd floorలో ఇచ్చారు రూము, బట్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనమాట. మార్నింగ్ 4 వరకు డీజే పెడతారు కింద. ఆ సౌండ్ అయితే నాకైతే బేర్ చేయలేకపోయాను. అది మేము 3 daysకి బుక్ చేసుకున్నాం కదా. ఇది రూమ్ అంతా ఓకే, కానీ కాస్ట్ కూడా మాకు ఎక్కువే పడింది. ఇది హోటల్ పర్ డేకి 12,000 అలా పడింది. బట్ డిస్టర్బెన్స్ అనిపించింది. నైట్ మనం అంతా తిరిగేసి వచ్చి పీస్ఫుల్గా పడుకోవాలనుకుంటాం కదా, బట్ లాట్ ఆఫ్ సౌండ్ అనమాట. అదేం చేయలేము. 5 years బ్యాక్ సింగపూర్ వెళ్ళినప్పుడు వీళ్ళవే అక్కడ హోటల్స్ ఉంటే దాంట్లో బుక్ చేసుకున్నాము. అప్పుడు సింగపూర్లో బాగా అనిపించింది. సో అందుకని మళ్ళీ వీళ్ళదే ఇక్కడ దుబాయ్లో ఉంటే అదే బుక్ చేసుకున్నాము. బట్ కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. మనకు తెలీదు రూమ్ అదే పెద్దది కదిగిరి. చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమన్నా నేను అప్లోడ్ చేశాను అనుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.